శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఆలయంలో భక్తులు గోవింద నామాలతో భజనలు చేశారు. బాగుంటుంది. సారు పడతారు స్వామివారికి శబాష్. ఆ చెడబొమ్మ పడుతుంది తీయండి సార్, బాగుంటుంది. సారు పడతారు అనేటువంటిది మహాపర్వదినంలో 32 కోట్ల దేవతలు కూడా వైకుంఠం యందు ద్వారాలన్నీ తెరవబడి భక్తుల దర్శనార్థం స్వామి కోరిన కోరికల వారు కలవు వెంకట నాయకన్నారు. కలియుగానికి వైకుంఠాధీశుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు మన ఆముదాల వలస పట్టణంలో గ్రామంలో వేంచేసి ఉన్నారు. అటువంటి ఈ గ్రామంలో మనం ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకున్నటువంటిది ఇటువంటి ఆముదాసు పట్టణంలో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామివారు. స్వామివారికి ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారి భక్తులకు దర్శనార్థమై ఉంచడం జరిగింది. తదనంతరం 11 గంటల నుండి స్వామివారి యొక్క గరుడ వాహనంపై త్రివీధి మహోత్సవంగా మన ఆముదాలవలస పట్టణ గ్రామంలో పరిసరాల్లో ప్రదక్షిణ పూర్వక అంగరంగ వైభవంగా తాళ మేళాలతో కోలాటంతో ఈ యొక్క తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము అన్ని కార్యక్రమాల్లో స్వామివారి పాదసేవ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. మరియు మా ఆశ్రిత కూచిపూడి నికేతన్ అందరూ పెద్దలు చిన్నపిల్లలు అందరూ పాల్గొంటున్నాము. ఈరోజు కోలాటం ఉంది. అందరికీ శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. 400 ఏళ్ల క్రితం నాటి శ్రీ ఆదిలక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శక్తి లేకుండా మనసులో అన్నాము. ఇప్పుడు అట్లా హైదరాబాద్ చేరింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తులసివనంలోని భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుపతి శ్రీరంగం ఆలయంలో మాదిరిగానే తులసివనంలో వెంకటేశ్వర స్వామివారిని ఆలయం నిర్మాణం చేశారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు విశేషంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం మనందరికీ కూడా ఈ యొక్క భవ్య తులసీవన క్షేత్రంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు విశేషంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలలో చెప్పబడింది. ఇటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యము కలగకుండా స్వామివారి దర్శనాన్ని ఇక్కడ అందజేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భవ్య తులసీవనం ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉన్నది. ఏదైతే తిరుమల శ్రీరంగం క్షేత్రాల్లో వైకుంఠ ద్వారం ఉన్నదో ఈ క్షేత్రంలో కూడా వైకుంఠ ద్వారం ఆలయంతో పాటే జరిగింది. అదొక చాలా విశేషమైన దీని కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఇవాళ 3 గంటలకి దర్శనం కోసం భక్తులు బారులు తీరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా
దగ్గర దగ్గర 15,000 మంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం జరిగింది. ఇక వేలాది మంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ లోపల అన్ని కూడా ప్రసాదాలు కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, మిగతా అరేంజ్మెంట్స్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరం